ఏమైందిరా అలా చూస్తున్నారు? ఏమైందో నీకు తెలీదా? నిజం చెప్పు, ఇంకా నటించింది చాలు. ఒరే నిద్రలేవగానే నన్ను బాత్రూమ్ కూడా వెళ్ళనీయకుండా మొహంలో మొహం పెట్టి చూస్తూ మళ్ళీ నన్నే అడుగుతున్నారా ఏమైందని? ఒరే నేను సమంతానా శృతి హాసన్నారా ఇంతసేపు చూస్తున్నారు? గత 5 రోజులుగా రూమ్ లో కొన్ని తేడాలు జరుగుతున్నాయి, ఏమీ గమనించలేదా? నేను త్రివిక్రమ్ అంత తెలివైనోని కాదురా. అంటే మన రూమ్ లో జరిగిన కొన్ని కొత్త వింతలు నీకు తెలియదంటావు? నరేంద్ర మోడీ మీద ఒట్టు. నేను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఎవరో గడియ పెడుతున్నారు. పొద్దున్న లేచేసరికి నా ఫోన్ కిటికీకి వేలాడుతుంది. అర్ధరాత్రి తలుపు చప్పుడు వినిపిస్తోంది, తీసి చూస్తే ఎవ్వరూ లేరు. బాత్రూమ్ గోడల మీద కమింగ్ టు కిల్ యూ అని రాసింది. వీటికి నాకు ఏంట్రా సంబంధం? వీటికి నీకు ఏ సంబంధం లేదు, కానీ రూమ్ లో ఏదో జరుగుతుందని తెలిసి అదేంటో తెలుసుకోవడానికి రాత్రి పడుకునే ముందు కెమెరా సెట్ చేశాం. పొద్దున్న లేచాక ఆ కెమెరాలో రికార్డ్ అయ్యింది చూసి షాక్ అయ్యాం. అది చూసిన తర్వాతే నీకు వీటన్నిటికీ సంబంధం ఉందని అర్థమైంది. ఏంట్రా సంబంధం? ఏంట్రా సంబంధం? అసలు ఏం రికార్డ్ అయిందో చూపించండి రా. చూపిస్తాం. ఏంట్రా ఇది? అది మేము అడగాల్సిన ప్రశ్న. మమ్మల్ని భయపెట్టడానికి కావాలనే ఇదంతా చేస్తున్నావు అనిపిస్తుంది. అరే వదలరా, ఇదంతా ఏంటో నేను ఇప్పుడే చూస్తున్నా. రేయ్, నువ్వు చెప్పేది ఎలా ఉందో తెలుసా? దయ్యమా అంటే ఏంటి అని రామ్ గోపాల్ వర్మ అడిగినట్లుంది. మెంటల్ కృష్ణ పోసాని వచ్చి అడిగినా నేను చెప్పే సమాధానం ఇదేరా. నాకేం తెలీదురా. నాకు నిద్రలో లేచి నడిచే అలవాటు కూడా లేదురా. రే, వీళ్ళ డాడీకి ఫోన్ చేసి వీడికి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందో లేదో కనుక్కోరా. హలో అంకుల్, నేను సంపత్, ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్ని. అంకుల్, ప్రశాంత్కి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందా అంకుల్? ఏం లేదు అంకుల్, ఊరికే. ఓకే అంకుల్. వీళ్ళ నాన్న ఏమన్నాడో తెలుసా? మా వాడికి నిద్రలో నడిచే అలవాటే కాదు, పాసిపోసే అలవాటు కూడా లేదన్నాడు. అయితే ఖచ్చితంగా నువ్వు మమ్మల్ని భయపెట్టడానికి వేసిన స్కెచ్చే అయి ఉండాలి. రే, ఏం జరిగిందో ఇవాళ నిజం చెప్పు, లేకపోతే చంపేస్తా. రేయ్, నిన్ను పచ్చడి చేస్తా. మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నావా? నిజం చెప్పు, లేదంటే నరుకుతా. అరే నాకేం తెలీదురా, నేను నిజం చెప్తున్నాను రా. ఈ రోజు అయిపోయావు రే. చెప్పు, నిజం చెప్పు. ఇదంతా నీ పనే కదూ? బాబు నన్ను వదిలేయండిరా. అరే ఏమైందిరా అలా పడిపోయారు? ఇంతసేపు బానే ఉన్నారు కదా. అరే ఏమైందిరా? ఒరే, ఇదేదో తేడాగా ఉందిరా. పారిపోదాం, పరిగెత్తురా రే. వీళ్ళకి ఏమైంది ఈరోజు? ఏంట్రా ఇద్దరు దొంగల్లా చూస్తున్నారు? చూసేసాడ్రా రే. అసలు ఏం జరుగుతుందో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. అసలు ఏం జరుగుతుందిరా? పొద్దున్నే నన్ను లేపి ఏదేదో వాగుతున్నారు, సడన్ గా నన్ను చూసి భయపడుతున్నారు. అసలు ఎందుకు పారిపోతున్నారు రా? వాడికేం తెలుసని చెప్తున్నాడు కదా. ఏంటి? నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఆ రోజు వర్కౌట్ అయింది. ఏ రోజురా? ఏం వర్కౌట్ అయిందిరా? 10 days బ్యాక్ మనం స్పిరిట్ గేమ్ ఆడదాం అనుకున్నాం, గుర్తుందా? అవును, ఆ రోజు మనం వద్దనుకొని క్యాన్సిల్ కూడా చేశాం కదా. తర్వాత మీ ఇద్దరు సెకండ్ షో సినిమాకి వెళ్ళారు. ఆ రోజు నువ్వు రానన్నావు కదా, రూమ్ లోనే కూర్చున్నావు కదా. అవును, కానీ ఆ రోజు నేను మీకు తెలియకుండా స్పిరిట్ గేమ్ ఆడాను. ఏంటి? కానీ ఆ రోజు నేను భయపడి గేమ్ మధ్యలోనే ఆపేశాను. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చారా? అక్కడే మిస్టేక్ జరిగి ఆ దయ్యం లోపలికి వచ్చేసినట్లుంది. అంటే మేము అనుకున్నది కరెక్టే, జరిగిన దానికి మొత్తం నువ్వే కారణం. రేయ్, అది మిస్టేక్. నన్ను అంటారేంట్రా? నేను కావాలని చేయలేదు. రే ఆపరా, చేసిందంతా చేసి ఏం తెలియనట్టు మిస్టేక్ అంటావా? నా మీద అరుస్తావేంట్రా? రేయ్ ఆగండ్రా, జరిగిందేదో జరిగిపోయింది. ఫస్ట్ రూమ్కి వెళ్దాం పదండి. రే మెంటలా,
రూమ్ లో ఏముందో తెలుసు కూడా రూమ్ కి వెళ్దాం అంటున్నావా? చూడు, అది ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. దానికి ఏం కావాలో కనుక్కొని అడిగి పంపిద్దాం. అదేమన్నా నీ లవరా పొమ్మంటే పోనీకి? దయ్యం రా. మీకు దండం పెడతా, నన్ను మాత్రం ఇందులో ఇరికించకండి. అరే, మీరు కట్టుకుంది మొలతాడా పసుపుతాడా? ధైర్యం ఉన్నోళ్ళు మాత్రమే నాతో రండి. అరే అరే వద్దురా, నేను చెప్పేది ఇన్రా ప్లీజ్ రా, భయం వేస్తుందిరా. అరే అరే వద్దురా ప్లీజ్ రా. వద్దని చెప్తున్నాం కదరా, పదరా వెళ్ళిపోదాం, నా మాట వినరా. ఏయ్, నువ్వు ఇక్కడే ఉన్నావు అని మాకు తెలుసు. మర్యాదగా బయటికి రా. మేము నీతో మాట్లాడాలనుకుంటున్నాం. నువ్వు ఇక్కడే ఉన్నావు అని మాకు సిగ్నల్ ఇవ్వు. ఏం, నువ్వు ఉన్నట్లు సిగ్నల్ ఇవ్వవా? నువ్వు దయ్యానివి కాదా? నీకు రోషం లేదా? పౌరుషం లేదా? ఏయ్, నువ్వు ఉన్నట్లు ప్రూవ్ చేసుకోవా? కమాన్, ప్రూవ్ ఇట్. రా. ఇప్పటికైనా అర్థం చేసుకోరా, వెళ్ళిపోదాం రా ప్లీజ్ రా. ఓకే, నువ్వు ఇక్కడున్నావని మాకు అర్థమైంది, కానీ సిగ్నల్ ఇస్తే సరిపోదు. రా, మా కళ్ళ ముందుకు రా. నీకేం కావాలో చెప్పు. ఏంటి పలకవా? అసలు ఎక్కడున్నావు నువ్వు? ఆ బ్యాగ్ లో ఉన్నావా? ఈ ఫ్యాన్ లో ఉన్నావా? లేదా ట్యూబ్లైట్ లో ఉన్నావా? చెప్పు, ఎక్కడున్నావో చెప్పు. ఈ బుక్స్ లో ఉన్నావా? ఈ బట్టల్లో ఉన్నావా? అరే ఏమైందిరా? రే అలా అయిపోయావేంట్రా? ఏమైందిరా? అరే అరే పలుకురా రే. రే నాకేదో తేడా కొడుతుందిరా. ఏంట్రా అతి తీసా? ఏం కావాలి అని అడిగారు కదరా. నాకు దాహంగా ఉంది, మీ రక్తం కావాలి. సడన్ గా వాయిస్ మార్చావేంట్రా? వాయిసే కాదురా, ఇంకో 2 నిమిషాల్లో మీ ఫేటే మారిద్ది. నాకు మీ రక్తం కావాలి, ఇవ్వండ్రా మీ రక్తం. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. కావాలంటే మన దగ్గర తీసుకోండి సార్. మొన్ననే బ్లడ్ టెస్ట్ చేయించాం. మా దగ్గర blood ఉంది సార్. వదిలేండి సార్, మీకు బ్లడ్ కావాలంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్ళండి సార్, అక్కడ మీకు కావాల్సినంత దొరుకుతుంది. నన్ను వదిలేండి సార్. హలో పోలీస్ స్టేషన్. ఇప్పుడు మమ్మల్ని ఏ దేవుడు కాపాడతారా బాబు? నేనొచ్చేసా సార్ వచ్చేసారా? ఎం రామూర్తి 2009 బ్యాచ్ నంబర్ 5797. సార్ ఈ టైంలో మీ ఇంట్రడక్షన్ అవసరమా సార్? కాపాడండి సార్. ఓ సారీ. బయట డోర్ రావట్లేదు. సార్ ఇదేమే సార్ డోర్ వేసేసింది. ఏంట్రా, ఏమైందిరా? ఏంట్రా అలా చూస్తున్నారు? ఏమైందో చెప్పండి రా. ఒరేయ్ వీడికి దయ్యం వదిలిపోయినట్టుంది, రూమ్ లో నుంచి వెళ్ళిపోదాం, ఇదే మంచి ఛాన్స్. ఏంటి ఏమైంది? సార్ మేము పొద్దున్నే లేచాక కెమెరా చూసాం. ఏయ్, నువ్వు ఆగురా, నేను చెప్తా సార్. నేను స్పిరిట్ గేమ్. సార్ నేను క్లారిటీగా చెప్తా. నాకు మొత్తం అర్థమయ్యింది. సార్ లోపల దయ్యం ఉంది సార్. సార్ ఐ విల్ హ్యాండిల్ దిస్ కేస్. సార్ లోపల దయ్యం ఉంది సార్. అది పెద్ద కిలాడి సార్. నేను దానికంటే పెద్ద కిలాడిని. ఏయ్, నేనెవరో తెలుసా? అందరినీ భయపెడుతున్నావంట. దమ్ముంటే నన్ను భయపెట్టి చూద్దాం. దా నా ముందుకు రా. కాకి డ్రెస్ చూడగానే భయపడుతున్నావా? మీరు భయపడకండి, చెప్పాను కదే నీకంటే పెద్ద కిలాడినని. డోరు పూర్తిగా పడలేదు, ఒకసారి అటు లుక్ వేసుకో.
నేను దానికంటే పెద్ద కిలాడిని. నువ్వు ఉన్నావో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలనుకున్నా, ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. నీ సంగతి తర్వాత చెప్తా. ఏయ్! రుచి చూడు రామూర్తి లాఠీ దెబ్బ, కనిపిస్తాడు నీ అబ్బకి అబ్బా. నాతో పెట్టుకోవద్దు. మీరు వెంటనే ఈ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోండి, మిగతాదంతా మేము చూసుకుంటాం. ఇప్పుడు ఈ రూమ్ ఏం చేస్తారు సార్? ఏముంది, ఈ రూమ్ లో దయ్యం ఉందని కేసు ఫైల్ చేసి పై ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. దయ్యం ఉందని వాళ్ళు నమ్మకపోతే నమ్మనోళ్ళని తీసుకొచ్చి 10 నిమిషాలు ఈ రూమ్ లో పడేస్తా. అప్పుడు వాడే దయ్యం ఉందని బల్ల గుద్ది చెప్తాడు. దయ్యం ఉందని ప్రూవ్ అయ్యాక ఏం చేస్తారు సార్? అబ్బో, చాలా తతంగా ఉంది. రూమ్కి సీల్ వేయటం, చట్టాలు, కోర్టులు, లాయర్లు, విమర్శకులు చాలా ఉంటాయి. అసలు ఇదంతా ఎప్పుడు జరుగుతుంది సార్? సెకండ్ పార్ట్లో.